నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో టీడీపీ జనసేనకు మరో షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన ముఖ్య నేతలు కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం జగన్. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశం. రాజీవ్ నగర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం అభ్యర్థి బాబురావు పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ధ్వజం. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నేతలు దేవినేని అవినాష్ ద్వారానే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ జనసేన నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. తాజాగా కొందరు జనసేన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నాయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను జనసేన నేతలు టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. డబ్బు, మద్యం, ఉచితాలు, ఇతర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. చెక్పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఢిల్లీరావు ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. చెక్పోస్టు వద్ద కార్యకలాపాలను పరిశీలించి పటిష్ట నిఘాకు అనుసరిస్తున్న వ్యూహాలపై సమీక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన నివాసంలో టీడీపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బీఫామ్ను కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, తూర్పు గద్దె రామ్మోహన్, తిరువూరు కొణికలపూడి శ్రీనివాసరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య చంద్రబాబు నుంచి బీఫామ్లు అందుకున్నారు. పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ నగర్ కరకట్ట డాక్టర్స్ కాలనీలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలుగా చెప్పుకునే బీజేపీ, వైసీపీ గతంలో చేసిన తెలుగుదేశం పేదల నోట్లో మట్టికొట్టిని పేదవాళ్ళనే కాదు మధ్యతరగతి ప్రజలను కూడా కొంగదీశారు. ఈ పార్టీలకి ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ధరలు పెంచారు, పన్నుల భారాలు పెంచారు, చెత్త మీద కూడా పన్నేశారు, ఇంటి పన్నులు పెరిగినాయి, కరెంటు బిల్లులు, ఇలా సర్వం చేసి జేబులు ఖాళీ చేశారు. మీరు పేదలు ఉద్ధరించడం ఏంటి? పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఇళ్ళు అన్నారు, టిట్కో ఇళ్ళు ఇవ్వలా, జగనన్న కాలనీలు ఇళ్ళు లేవు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒట్టి చేతులు చూపించాడు. మోడీ గారు అందరికీ ఇళ్ళని ఆయన మోసం చేశాడు, పట్టాలు ఇవ్వలేదు. ఇంకా మీరు పేదలు ఉద్ధరించిందేంటి? చేసుకోవటానికి పని లేకుండా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలని మోడీ గారు. ఇక్కడ ఇసుక లేక పని లేదు. అంతేకాదు చదువుకున్న వాళ్ళకి పనులు లేవు, అభివృద్ధి లేదు. ఇంకా మీకు అసలు ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది? అందుకే అటు మోడీని, ఇటు జగన్ని, అటు వైసీపీని, బీజేపీని ఇద్దరిని గద్దె దించాలి. జనమందరూ మోడీని గద్దె దించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోడీని మళ్లీ ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. ప్రజల తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ఘనత దేవినేని అవినాష్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు కొనియాడారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టోను తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మహిళా కార్పొరేటర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేసేందుకు మేనిఫెస్టో విడుదల చేశామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, మెట్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేశామన్నారు. ప్రజలు వైసీపీ నేతలకి స్వాగతం పలుకుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించామని తెలిపారు.
ప్రజలు జగన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగినాయి. మరి గత 4 ఏళ్ల నుంచి మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కల నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం. కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానికం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం భరోసా ఉంది కాబట్టి మరి ఏ ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు. మహావీర్ జయంతిని పురస్కరించుకుని వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాజకుమారి థియేటర్ సమీపంలోని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు ఆయన కూడా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వర్ధమాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకుని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. స్థానికులే కాకుండా తాము కూడా కంటి పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కళ్లు ఎంత ప్రధానమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ కళ్లను సంరక్షించుకోవాలని తెలిపారు. గుజరాతీ స్కూల్లో వచ్చేప్పటికి భగవాన్ మహావీర్ జన్మ కళ్యాణానికి సంబంధించి వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే శీతల్ జైన్, భూపేష్ జైన్ అండ్ దీక్షిత్ జైన్ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఐ టెస్ట్ ఒకటి డయాబెటిక్ దానికి సంబంధించి క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చి ఈ ఐ టెస్ట్ అండ్ డయాబెటిక్ దానికి సంబంధించిన టెస్టులన్నింటిని కూడా వినియోగించుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఏంటంటే మాకు సంబంధించిన నిరంతరం డ్యూటీల్లో ఉంటాం కాబట్టి చెక్ చేయకుండా అట్లా నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా చెక్ చేయించుకుంటాం జరిగింది. ఇలాలో 1 టౌన్లో ఉన్న శ్రీదేవి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పార్ట్నర్షిప్ జాయింట్గా ఎల్పి సిటీ గుజరాతీ విద్యాలయంలో మేము ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఈ వైద్య శిబిరంలో మార్నింగ్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 వరకు కంటి పరీక్షలే కాకుండా శుక్లాల పరీక్షలు, నీటి కాసుల పరీక్షలు, తర్వాత రెటీనా పరీక్షలు, దృష్టి పరీక్షలు, చిన్నపిల్లలకి కంటి పరీక్షలు, అనేక పరీక్షలు ఇక్కడ ఫ్రీగా అందరికీ చేయటం జరిగింది. ఇదే రోజు ఇంకొక విశేషం ఏంటంటే ఇదే స్కూల్లో చదువుకొని నేను ఇదే స్కూల్లో ఫ్రీ క్యాంప్ చేయటం ఇది 3వసారి. ఈ ఎల్పి సిటీ గుజరాతీ విద్యాలయ నా కన్న తల్లి లాంటిది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ప్రతి ఒక్కరి కలను ఎస్ఎల్వి ఇన్ఫ్రా గ్రీన్లాండ్ సహకారం చేస్తోందని చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు. ఆధునిక సదుపాయాలతో ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంచర్ను గుంటుపల్లిలో నూతనంగా ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటర్ దూరంలోనే వెంచర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అతి తక్కువ వ్యవధిలోనే వెంచర్ను పూర్తి చేయగలిగామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్ఎల్వి సీఈఓ నాని మాట్లాడుతూ 2007 నుండి తాము ఈ రంగంలో ఉన్నామని, తమ ఎస్ఎల్వి ఇన్ఫ్రా అనేక విజయాలు సాధించి పేరు ప్రఖ్యాతులుగాంచిందని తెలిపారు. అలాగే ఇది మాకు గుంటుపల్లిలో 15 ఎకరాల్లో కంప్లీట్ చేసిన వెంచరు. దీనికి పక్కన ఇంకో 20 ఎకరాస్ యాడ్ అవుతుంది.
ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంది, అలాగే ఓపెన్ జిమ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనికి అడిషనల్ ఎమ్యూనిటీస్. అలాగే హైవే నుంచి 1 కిలోమీటర్లో ఉంటాం, అలాగే క్యాపిటల్కి దగ్గరలో ఉంటాం. కానీ విజయవాడ సిటీకి ఇంత దగ్గరలో ఈ కాస్ట్లో ఉన్న ల్యాండ్ ఇది అవటం, మేము కూడా ఇది గత 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. గ్రామంలో ఓ 15 ఏకర్స్ ఎక్స్టెంట్లో ఒక 138 ప్లాట్స్తో ఓపెన్ ప్లాటింగ్ చేయటం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సమయంలో చేయటం జరిగింది. ఆల్రెడీ మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ 4 డెమో ఫ్లాట్స్ కూడా కట్టడం జరిగింది. ఈ చాలా అన్ని ఎమ్యూనిటీస్తో చాలా తక్కువ ప్రైస్కి చాలా తక్కువ టైంలో ఇవ్వటం జరిగింది. అందుకని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ వెంచర్ ఇక్కడ జనం రాలేని వాళ్ళకి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయమని మీడియా మిత్రులందరినీ ఎస్ఎల్వి గ్రూప్ ద్వారా చేయటం జరిగిందండి. ఆల్రెడీ మేము 2007 నుండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. ఇయర్లీ వచ్చేసరికి ఒక 25 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతున్నది. అలాగే 15 lakh ఎస్ఎఫ్టీ దాకా డెలివరీ ఇవ్వటం జరుగుతున్నది కస్టమర్స్కి. మాకు అలాగే టైమ్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్స్ కానీ, లేకపోతే CNN న్యూస్ కానీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ 16-17 సినారియాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అది మా కంపెనీ రావడం జరిగింది. అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అని అడ్మైరబుల్ ప్రాజెక్ట్ అని లాస్ట్ గుంటుపల్లిలో మా యొక్క ఎస్ఎల్వి గ్రీన్ ల్యాండ్స్ అనేది వెంచర్ యొక్క లాంచింగ్ చేయడం జరిగిందండి. 15 ఎకరాలు ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అండి. గుంటుపల్లి అనే విలేజ్లో మనకి హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో, అలానే విజయవాడ యొక్క వెస్ట్ బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది ఉందండి. ఇక్కడ ఒక 15 ఎకరాల్లో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఓపెన్ ప్లాటింగ్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగిందండి. 220 గజాలు 200 గజాలు ఈ సైజులో మన దగ్గర ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. అది 6 నెలలుగా ఇక్కడ వర్క్ చేసి అన్ని సదుపాయాలతో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇవ్వడం జరిగిందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలానే ఈ ఏరియాని ఇన్ని రోజులు కూడా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి. సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏపీఐఐసి కాలనీలో జమాక హౌసింగ్ సొసైటీ భవన సముదాయాల్లో ఆదివారం మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా వైద్య నిపుణులు పాల్గొని శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో బీపీ, షుగర్, బ్లడ్ కల్చర్, ఈసీజీ, ఎక్కువగా కంటి దంత పరీక్షలతో పాటు వాస్కులర్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ రౌండ్ టేబుల్ 68వ చైర్మన్ కిరాత్ సింగ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు అవసరమైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలను తమ సంస్థ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పారిశుధ్య కార్మికులకు విరాళాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. క్రాంతి అండి, నేను ఏరియా 9 రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 VRT 68 మెంబర్ని. ఈ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సోషల్ యాక్టివిటీస్ చేయటం జరుగుతుందండి. స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే మెడికల్ క్యాంప్స్ కానీ, ఒట్టి హర్ష గారు చెప్పినట్టు ఒట్టి ఐ క్యాంప్స్, కొంచెం కన్సల్టేషన్ చేయటం, కళ్ళజోళ్ళు ఇవ్వటం, మెడిసిన్స్ ఇవ్వటం, ఇలా కాకుండా ఇలాంటి క్యాంప్స్ ద్వారా, మల్టీ స్పెషాలిటీ క్యాంప్స్ ద్వారా కొన్ని టెస్టింగ్లు చేసి జనాల హెల్త్ మీద వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కౌశిక్ అండి, నేను రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఏరియా 9కి ఏరియా సెక్రటరీ ట్రెజరర్ అండి. మా రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ అనే సంస్థలు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వయసులో మెంబర్స్ మాత్రమే ఉంటామండి. దీంట్లో మా సంస్థ భారతదేశంలో 60 సంవత్సరాల నుంచి ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మా సంస్థ కార్యకలాపాలు ఉంటాయి. మన ఇండియాలో 140 నగరాల్లో మా సంస్థ కార్యకలాపాలు చేస్తుందండి. మా మెయిన్ ఐడియా ఏంటంటే ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ కట్టడం, కావాల్సిన వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ చేస్తామండి. సో మా సంస్థలో ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్, జనరల్గా అందరికీ ఏదైనా సేవ చేయాలనే దృక్పథంతో అన్ని సంస్థలు పనిచేయడం జరుగుతాయి.
ఇవాళ అన్ని విషయాల్లో మంచి జరిగిన విషయం ఏంటంటే చాలా సంస్థలు అంటే రౌండ్ టేబుల్ కానివ్వండి, రోటరీ కానివ్వండి, లేడీస్ సర్కిల్ ఇండియా కానివ్వండి, సంజీవిని సేవా సంస్థ కానివ్వండి, అందరి కలయికతో చాలామంది ప్రజానికానికి సూపర్ స్పెషాలిటీ వైద్యం, కేవలం కన్సల్టేషను, ఫ్రీగా మందులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేయటం, 2D ఎకో లాంటి పరీక్షలు జనం దగ్గరికి తీసుకొచ్చి గుండె పరీక్షలు కానివ్వండి, రక్తనాళాల పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఎండోక్రైనాలజీ కానివ్వండి, గైనిక్ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ కానివ్వండి, అన్ని స్పెషాలిటీస్కి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆల్మోస్ట్ 500 మంది ప్రజానికానికి వేళ ఉచితంగా వైద్యం అందరికి కన్సల్టేషన్లు చూసి వాళ్ళకి కావాల్సిన వైద్యం కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వటం కూడా చేయటం, పేషెంట్ని అవేర్నెస్ క్రియేట్ చేయటం. అంటే ఈ రోజుల్లో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్. బట్ ప్రాబ్లం ఏమైపోయింది అని అంటే ప్రివెన్షన్ అనే దాని మీద మన అటెన్షన్ తగ్గిపోయి మెయిన్ ట్రీట్మెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఇలాంటి క్యాంపుల ద్వారా ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, 2 వాళ్ళకి వచ్చే హెల్త్ ఎయిల్మెంట్స్ని మల్టిపుల్ స్పెషలిస్ట్ ఇక్కడ చెక్ చేసి వాళ్ళకి మనం ల్యాబ్ అవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా చెక్ చేయటం. నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి, నేను ఇంటర్వెన్షనల్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్టు. మనం ఇండో యూకే అవియా క్లినిక్స్ తరఫున ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే జనరల్ ప్రాక్టీస్, తర్వాత స్పెషలిస్ట్ పెయిన్ క్లినిక్. ఈ స్పెషలిస్ట్ పెయిన్ క్లినిక్ ఉద్దేశం ఏంటి అని అంటే చాలామంది వ్యయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ దాకా వెళ్ళి సర్టెన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. నా పేరు ప్రసన్న అండి, సంజీవిని ఫౌండర్ అండ్ సెక్రటరీ. సంజీవిని ఆధ్వర్యంలో లేడీస్ సర్కిల్ ఇండియా అండ్ రౌండ్ టేబుల్ ఇండియా, విఆర్కే నగర్ మహిళా అధ్యక్షులు సమక్షంలో స్పందన సేవా సమితి ఈ 4-5 ఆర్గనైజేషన్స్తో ఇంతమందికి 100 మంది డాక్టర్సు, 500-600 మెంబర్స్ పేషెంట్లకి ఇంత సర్వీసు మా సంస్థ ద్వారా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి డిస్టిక్లో మా ఇండియా వైజ్గా ఉన్నాయండి, మా సంజీవిని స్వచ్ఛంద సేవా సమితులు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నేను వాసన్ ఐ కేర్ నుంచి వచ్చాను. నేను రెటినా కన్సల్టెంట్ని. యాక్చువల్గా క్యాంప్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రివెంటివ్ కేర్, జనాలకి అవగాహన బాగా కల్పించడమే. అందరికీ కళ్ళ సమస్యలు అంటే వచ్చేదాకంటే కూడా ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త చర్యగా తీసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్లకోమా ఒకటి, అంటే నీటి కాసులు, రెటీనా, షుగర్ వల్ల కంట్లో రెటినోపతి చేంజెస్ వస్తాయి. ఇవన్నీ జై భారత్ నేషన్ పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా తనను గెలిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ దక్షిణమూర్తి కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 20వ తేదీ రిటర్నింగ్ ఆఫీసర్కి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. జై భారత్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ సమస్యలు పరిష్కరించడం కోసం మై కాన్స్టిట్యూటెన్సీ ఆఫ్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీధర్ దక్షిణామూర్తి, జై భారత్ నేషన్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటి అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక విజయవాడ గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి, బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, మైక్రో ఫార్మ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. నేషనల్ పార్టీ ఎలక్షన్ సింబల్ బ్యాటరీ టార్చ్ అండి. మీ అమూల్యమైన ఓటుని బ్యాటరీ టార్చ్ సింబల్పై వేసి మమ్మల్ని గెలిపించు ప్రార్థన. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను శ్రీధర్ దక్షిణామూర్తిని పోటీ చేస్తున్నానండి. మీ అమూల్యమైన ఓటుని బ్యాటరీ టార్చ్పై వేసి నన్ను గెలిపించ ప్రార్థన.
వర్ధమాన మహావీరుడి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు వర్ధమాన మహావీరుడి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధమాన మహావీరుడి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆసిఫ్ తెలిపారు. ఆసిఫ్తో పాటు ఆయన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో టీడీపీ జనసేనకు మరో షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన ముఖ్య నేతలు కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం జగన్. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశం. రాజీవ్ నగర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం అభ్యర్థి బాబురావు పేదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ధ్వజం. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు దేవినేని అవినాష్ ద్వారానే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.